హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్. ఈరోజు చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరూ మా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నవలంక పర్యాటక అభివృద్ధి. ఇది నవ్యాంధ్రకు 70 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జిల్లాలో నాగాయలంక మండలంలో ఉంది. ఇది 2 పదాల సమ్మేళనం. నావల్ ప్లస్ లంక. నావల్ అంటే నౌకదళం అని, లంక అంటే ద్వీపం అని అర్థం. అందువల్ల దీనికి నవలంక అనే పేరు వచ్చింది. ఈ ద్వీపం కృష్ణా గోదావరి నదిలో సంగమం వద్ద ఏర్పడింది. చుట్టూ నీళ్లతో, మధ్యలో ఇసుక మేటలతో ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకుల కనులకు కనువిందు చేస్తుంది. ఇక్కడ సంక్రాంతి పండుగను బాగా జరుపుతారు. సంక్రాంతి పండుగలో భాగంగా బోట్ ఫెస్ట్ని కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. పడవల పోటీలు దేశవ్యాప్తంగా కేరళ రాష్ట్రంలో బాగా జరుపుతారు. ఆ ప్రాంతమంతా పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందింది. అటువంటి నాగాయలంకలోని ఉన్న నవలంకను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ద్వారా పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది. ఈ ప్రాంతానికి రాష్ట్ర జిల్లా అధికారులు ఈ నవలంక ద్వీపాన్ని సందర్శించి మ్యాప్ ద్వారా పరిశీలించి 16 ఎకరాల విస్తీర్ణంలోని ఇసుక దెబ్బలుగా ఉన్న నవలంకను నాగాయలంక శ్రీరామ పాదక్షేత్ర పుష్కర ఘాట్ నుంచి ప్రత్యేక పడవలో వెళ్లి పరిశీలించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లుగా ఆమె తెలిపారు. తర్వాత ఏటుమొగ, ఎదురుమొండి ప్రదేశాలను కూడా సందర్శించారు. కృష్ణానది మధ్యలో విశాలంగా ఉన్న నవలంక పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక శాఖ అధికారి వైవి ప్రసన్నలక్ష్మి గారు తెలిపారు. ఈ నవలంక ద్వీపం గొప్ప పర్యాటక ప్రాంతంగా మారాలని, కేరళ మాదిరిగా పడవల పోటీలు మన రాష్ట్రంలో కూడా ప్రదర్శన జరగాలని పర్యాటక శాఖ దానికి సంబంధించిన సంస్థను ఈ ద్వీపంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్. దీని ద్వారా ఇక్కడ ఉన్న ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన ప్రకృతి అందాలు, సంప్రదాయ పండుగలు కలిసిన నవలంక మనందరికీ ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఇటువంటి మన తెలుగు రాష్ట్రంలోని అరుదైన రత్నాలను ప్రపంచానికి పరిచయం చేయడం మన బాధ్యత. చూశారుగా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరి ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పడే వీడియోల కోసం శివ అరుణ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.